హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి చారు. కొబ్బరితో రసం ఎలా పెట్టాలో చాలా ఈజీగా ఈ వీడియోలో చూపించబోతున్నాను. 10 మినిట్స్లోనే అయిపోతుంది ఈ రసం అనేది. నేను దీనికోసం ముందుగా 1 మీడియం సైజ్ అంతా చింతపండును తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకొని దీన్ని వాటర్ పోసేసుకొని 10 మినిట్స్ నాననివ్వండి. ఇలా వేసేసుకొని పక్కన పెట్టేయండి 10 మినిట్స్. తర్వాత ఇది 10 మినిట్స్ రానేలోపు ఇక్కడ మిక్సీ జారు తీసుకుని దాంట్లో 1 కప్ వరకు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. ఇక్కడ ఆ ముక్కల్ని దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని 10 వెల్లుల్లిని దీంట్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇలా వస్తుందండి. దీన్ని పక్కన పెట్టుకోండి. గ్రైండ్ చేసుకుని మనం చారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని దాంట్లో చింతపండు రసం అంతా ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఆ చింతపండు రసం అంతా దాంట్లో వేసేసుకొని దాంట్లో పులుపుని చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేను 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను. ఇక్కడ దాంట్లోనే 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ అండి 1.5 స్పూన్ పట్టింది. ఇక్కడ దాంట్లోనే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని దాంట్లోనే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. దీంట్లో కొబ్బరి పేస్ట్ అంతా దీంట్లో వేసేసుకొని ఒకసారి ఇలా చేత్తో ఇలా అంతా మిక్స్ చేసుకుంటూ ఇలా ఆనియన్స్ అంతా స్మాష్ చేసుకుంటూ ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఆనియన్స్ టేస్ట్ అంతా చారుకు పడుతుంది. పెట్టుకొని దీన్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ వరకు ఇలా బాయిల్ అవ్వనివ్వండి. ఇలా పొంగుతూ ఇలా బాయిల్ అయిన తర్వాత 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ప్యాన్ తీసుకొని పోపు పెట్టుకోవడానికి చిన్న ప్యాన్ తీసుకోవాలి. దాంట్లోనే 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత దీంట్లో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు పోపు గింజలు వేసుకోవాలి. వేసుకొని 2 ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకొని ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి. ఇలా చిటపటలాడుతూ ఉంటాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా ఆ ఎండుమిర్చి అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం చేసుకున్న రసంలో ఈ పోపును వేసుకోవాలి. వేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా కొబ్బరి రసం రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేయండి. మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.